ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అలాగే వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యాకరణం నాగేశ్వర్ గారు. వ్యాకరణం నాగేశ్వరరావు గారు, నమస్తే సార్. సార్ మ్యూట్లో ఉంది సార్. ఫైన్ సార్, ఫైన్ సార్. వ్యాకరణం నాగేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం సార్ ఈరోజు సమంత చేసిన ట్వీట్ పైన ఇప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు మీరు పల్మనాలజిస్ట్గా ఉన్నారు కదా, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో కలిపి ఆవిరి పడితే మొదట అసలు ఏం జరుగుతుంది? ఈ తరహా ట్వీట్లపై మీ స్పందన ఏంటి? చాలా ముఖ్యమైన విషయం మీరు లేవనెత్తారు. బహుశా ఒక 24 గంటలు నాన్ స్టాప్ గా 2020 మ్యాచ్ లైవ్ ఇచ్చినట్టు మీరు డిబేట్ పెట్టినా కూడా ఇది తరగని సమస్య. ఎందుకనంటే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే సమంత ఇంతకు ముందు కూడా చాలా ప్రొయాక్టివ్ గా కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ సమంతానా, నమితానా, ఇంకో అమ్మాయా, ఇంకో అబ్బాయా అన్న విషయం అప్రస్తుతం. ఇక్కడ కొన్ని విషయాలు తను ప్రస్తావించినప్పుడు తన అనుభవాన్ని తను పంచుకున్నది. వైద్యుడిగా, ఒక అలోపతి స్కూల్ ఆఫ్ మెడిసిన్ ని ఫాలో అయ్యే వైద్యుడిగా, అలోపతి స్కూల్ ఆఫ్ మెడిసిన్ నే నమ్ముకున్న వైద్యుడిగా, ప్రపంచాన్ని నేనే కాపాడుకున్నాననే భావన నాకు ఉంటుంది. ఎందుకు ఉంటుందనంటే మాకు అంత రిగరస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మాకు అంటే మేము ఎవరు ఏది చెప్తే మేము నమ్మే ప్రసక్తి ఉండదు. మాకు చాలా ఎవిడెన్స్లు కావాలి, మాకు చాలా లిటరేచర్ లో రావాలి, అది పబ్లిష్ అవ్వాలి, అది పీర్ స్టడీకి పోవాలి. అవంతా అయిన తర్వాత మాకు అది గనక ఒక సైంటిఫిక్ ప్లాట్ఫామ్ లో మీరు చెప్పినట్టయితే దాన్ని మేము శాస్త్రీయ పద్ధతిగా మేము ఒప్పుకొని, ఎస్ నేను అలోపతి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో వైద్యం చేస్తున్నాను కాబట్టి నేను ఏదైతే నమ్మిన సిద్ధాంత ప్రకారం నేను నమ్మిన శంకులో మీరు నీళ్లు పోసారు కాబట్టి అప్పుడు ఆ శంకులో పోసిన తీర్థం మీరు తాగాను కాబట్టి నేను దాన్ని ఒప్పుకుంటానని అలోపతి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో మేము అలాగే చేస్తాము. దాని డీవియేషన్ 0.01% కూడా ఎవరు చెయ్యరు. నేను అతీతుణ్ణి కాదు, నేను కూడా ఇదే పని చేస్తాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2021లో ఆస్తమా అండ్ ఎలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉన్నదో వాళ్ళ పెద్ద సంస్థ వాళ్ళది, వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. 2021 గురించి మాట్లాడుతున్నా, సమంత ఈ మధ్య మాట్లాడినట్టుందా 3 years back 2021లో కూడా 2021లో కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద ఒక దుమారమే లేపారు. ఒక వాస్తవమైన విషయాలు ఇవి నమ్మండి అని కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయనంటే సరి అయిన మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే మేము కాలర్ ఎగలేసుకొని అలోపతి అని మేము ఏదైతే చెప్తామో, మేము ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో ఫాలో అవుతామని మేము ఏదైతే చెప్తామో దాంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్ చాలా రాకపోవడం వల్ల, మేము ఇచ్చిన వాటికి సమాధానాలు మేము చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ప్రజలు ఆల్టర్నేటివ్ మెడిసిన్ సైడ్ తిరుగుతారు. నువ్వు అలా ఎలా వెళ్ళేవురా, బతికినా చచ్చినా నువ్వు నా దగ్గరే ఉండు, నేనే చేస్తాను అని అంటానికి వీల్లేదు. సమాజంలో ఒక పాఠశాలలో ఫిజిక్స్ ఉంటే కెమిస్ట్రీ ఉంటది, ఒక పాఠశాలలో కెమిస్ట్రీ ఉంటే మ్యాథమెటిక్స్ ఉంటది. సో ఇక్కడ ప్రపంచంలో అలోపతి ఉంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఉంటది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయినా, న్యాచురోపతి అయినా, అలోపతి అయినా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. సో నేనేదో రాత్రిపూట నాకు కలో అనిపించిందండి, ఏదో బాగానే అనిపిస్తుందండి అని నేను ట్వీట్ చేశాను అనుకోండి, ఐఎమ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. ఎందుకనంటే ప్రజా ఆరోగ్యముతోని చెలగాటమాడే హక్కు ఎవరికి లేదు అని నేను ఈ మాట అంటున్నానంటే రాష్ట్రపతి దగ్గర నుంచి రిక్షా తప్పుకునే వాడి వరకు ఎవరికి ఉండదు. దాంట్లో వైద్యులు అతీతులు కాదు, అలోపతి వైద్యులైనా ఆల్టర్నేటివ్ వైద్యులైనా. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ దుమారం ఎందుకైతే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ దుమారం ఏదైతే సమంత లేపిందో ఇదేమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటే ఎస్, దీని ఎవిడెన్స్ జూలై 2021లో పబ్లిష్ చేయడం జరిగింది. ఏమని పబ్లిష్ చేస్తారు? హైడ్రోజన్ పెరాక్సైడ్ యాజ్ అడ్జువెంట్ థెరపీ ఫర్ కోవిడ్ అని. నేను ఇంతకుముందే చెప్పాను, కోవిడ్ కాలంలో మాకు అంటే ఒక్కొక్కసారి క్రికెట్ లో అయితే
బౌన్సర్ గుగ్లీ వేశాడు, నెత్తి నుంచి బాల్ వెళ్ళిపోయింది అనుకునే లోపలే బయట వికెట్ వాడు పట్టేసుకున్నాడు అని అన్నట్టు మాకు కొన్ని సందర్భాల్లో కరోనా టైంలో అసలు ఈ వైరస్ బిహేవియర్ ఏంటి, దీనికి ఇచ్చే వ్యాక్సిన్ ఏమిటి, ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది అని కొన్ని వందల స్టడీస్ చేసి వ్యాక్సిన్ బయటకు వచ్చి ఉంటే ప్రతి అడిగిన వాడికల్లా మేము సమాధానం చెప్పేవాళ్ళం. కానీ అలా జరగని పక్షాన ఎమర్జెన్సీ యూజ్ పక్షాన ఆ ఎమర్జెన్సీ యూజ్ లో దన తయారవ్వడము, పబ్లిక్ కి రావడము, అది గుచ్చిన తర్వాత కొన్ని మార్పులు ఉన్నాయని పబ్లిక్ చెప్పడము, దానికి మా దగ్గరకు వచ్చి సమాధానం అడిగితే తయారు చేసింది మేం కాదు కదా. అక్కడ ఎవరో డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆ ఇంట్లో తయారు చేసింది కాదు, నా ఇంట్లో తయారు చేసింది కాదు, ఒక ఆథరైజ్డ్ సిస్టమ్ దాన్ని అప్రూవ్ చేసి ఎమర్జెన్సీ యూజ్ గా అన్నప్పుడు వాడాను దాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ సైడ్ ప్రజలు వెళ్తున్నారు. ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అనేది క్రాష్, ఇది ఒక దండగా అని మనం అనకూడదు, అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. నేను గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నానంటే మీరు జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. ఎందుకనంటే ఆయుష్ విభాగం అని 3,900 కోట్ల సంవత్సరం బడ్జెట్ మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆయుష్ విభాగం ఏం చేస్తారండి వీరు? ప్రాచీనమైన చికిత్సా విధానాలు ఏమైనా ఉన్నాయా, అలోపతి కాకుండా ఇంకేమన్నా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉందా అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఆయుష్ విభాగం వాళ్ళది. వారు చెప్తున్నారా? నేను ఈ మధ్యనే కొంతమంది పేషెంట్స్ లో వ్యాక్సిన్ ఇంజరీకి సంబంధించినంత వరకు కొంతమందికి నేను లిటరేచర్ రెగ్యులర్ గా చదువుతుంటాను కాబట్టి ఎంఏహెచ్ థెరపీ అని వచ్చింది, మేజర్ ఆటో హీమోథెరపీ అని. అది మాకు అలోపతి చికిత్సా విధానములో పాఠ్యాంశము కింద గాని బోధనా సిబ్బంది మాకు చెప్పినట్టు గాని ఇది చదవమని చెప్పినట్టు గాని ఏ మెడికల్ కాలేజ్ లో గాని ఏ ప్రొఫెసర్ గాని ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాని మాకు చెప్పలేదు. కానీ ఎంఏహెచ్ మేజర్ ఆటో హీమోథెరపీ అనేది ఏదైతే ఉందో అది అద్భుతంగా రక్తాలు గడ్డల గట్టకుండా పనిచేస్తుందని లిటరేచర్ ఓహో అని చెప్పింది ప్రపంచం మొత్తం. దీనికి సంబంధించి నేను ఆయుష్ విభాగానికి రాశాను. అయ్యా మరి ఏంటి, మరి సత్యం ఏంటో మీరు చెప్పండి. మరి నమ్మమంటారా నమ్మద్దంటారా? నేనైతే చేయను. ఎందుకు? నేను అలోపతిక్ ప్రాక్టీషనర్, అది నాకు బోధనా సిబ్బందిలో లేదు, అది చెయ్యమని నేను చెప్పలేదు, చెయ్యను. నాకు ఏది చెయ్యమంటారో నేను అదే చెప్తాను, అదే చేస్తాను. ఆల్టర్నేటివ్ థెరపీ సంగతి ఏమిటి? అది ఎవరు మాట్లాడాలి? ఆయుష్ వాళ్ళు మాట్లాడాలి. తాంబూలం ఇచ్చాం తండుకొని సావండి అన్నట్టు ఆల్టర్నేటివ్ థెరపీకి మీరు చెయ్యున్నత ఇస్తారు, 3,900 కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఇస్తారు, కుయ్యు కై లేకుండా మాట్లాడితే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. వెంకన్న నాగేశ్వరరావు గారు, ఒక రకంగా ఇది సొంత వైద్యం కిందకే వస్తుంది. అంటే సొంత వైద్యం ఎంతవరకు సేఫ్ అని కొత్తగా ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి మీరందరూ ఇన్ని డిగ్రీలు చేసి ఇంత వైద్య సేవలో మీరు ఉన్నారు, కానీ సింపుల్గా సోషల్ మీడియా వైద్యం అని ఒక కోర్సు లేని వైద్యం మాట అది. అంటే నేను కూడా ఒక 2-3 రకాలు చెప్తే నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో, నాకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను ఒకవేళ చెప్తే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కూడా ఒక వైద్యం అయిపోయినట్టు, అంటే ఒక సోషల్ మీడియా వైద్యం అయిపోయినట్టే. కానీ ఎక్కడ చూసిన వీళ్ళు ఎక్కువ అయిపోయారు. మరి దీనికి అడ్డుకట్ట వేయలేమా? వేస్తాం దీనికి కూడా వేయచ్చు. ఎట్లా వేయచ్చు అంటే ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ లో లేటరల్ ఎంట్రీ అని పెట్టారు ఒకటి. అంటే సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అట్లా పాకుకుంటూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు అక్కడ వరకు పోవాలి సెక్రటరీ వాళ్ళ. సో అట్లా కాకుండా మీరు నాకు ముద్దొచ్చారు, వెంటనే సంఖలోకి ఎక్కారు, వెంటనే లేటరల్ ఎంట్రీలో అప్లై చేసి లేటరల్ ఎంట్రీలో డిప్యూటీ డైరెక్టర్ అయిపోవచ్చు. మీ క్రైటీరియా బాగానే ఉంది, చాలా చక్కగా ఉంది. యూ విల్ బికమ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూ అప్లై యాజ్ పర్ ద ప్రోటోకాల్. ఇట్లా ఉంది. అట్లా సమంత గారిని గనక ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ గో ఆన్ రికార్డ్, సమంత గారిని ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఒక 6 నెలలు బేసిక్స్ ఆఫ్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఆ డిసెక్షను, ఆ నర్వ్ ఫైండింగ్, ఒక్క 6 నెలలు సమంత గారిని కానీ ఇంతకుముందు మీరు అన్న సోషల్ మీడియాలో వగేరా వీళ్ళందరినీ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఆ మధ్య నేను చూస్తున్నాను, ఆ పిల్లలకి ఎవరికైనా చక్కటి కోరిక ఉంటే ఒక రోజు డీజీపీ, ఒక రోజు మినిస్టర్ అని ఇస్తున్నారు. అట్లా సమంత గారిని కూడా కూర్చోమని చెప్పాలి. సమంత గారు ఎవరినైతే చెప్పారో తప్పేం లేదు, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, మంచి చేయాలని ఆమె అనుకున్నప్పుడు, ఆమె మాట లక్షల మంది కోట్ల మంది వింటున్నప్పుడు, ఆమె 6 నెలల కనుక మెడికల్ కాలేజ్ లో ఉండి ఒక 2-3 నైట్ డ్యూటీలు ఉస్మానియాలో వేస్తే అప్పుడు అసలు పద్ధతి ఏమిటి, ఈ డాక్టర్ల బతుకేమిటి, వీళ్ళు ఎంత కష్టపడతారు, ఎట్లా జుట్టు రాలిపోతుంది,
ఎట్లా వీళ్ళకి ఏజింగ్ వస్తుంది, ఒక మాట ఎందుకు నోరుసారి చెప్పరు అలోపతిక్ స్పెషలిస్టులు అనే ఆలోచన వస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను చాలా క్లియర్ గా, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ సమంత, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్, ఐఎమ్ అగేన్స్ట్ నోటికి ఏదొస్తే అది వాగడం అనేది తప్పు. సమంత గారి విషయంలో మాత్రం ఆమె అన్నది ఒక్కటి మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే ఒక పెద్ద డిబేట్ లేవదీసింది ఆమె వెనకకు పోవద్దు, ఆమె వెనకకు పోయినా మనం ముందర తీసుకురావాలి. ఎందుకనంటే ఆమె ఒక పెద్ద, అంటే 10 మంది కూర్చున్న దగ్గర ఇట్లా వచ్చి హాల్లో ఇట్లా ఇసిరేసినట్టు ఆమె ఒక విషయం వేశారు. ఏమిటది? ఆల్టర్నేటివ్ థెరపీ ప్రకారం నాకు మంచి జరిగింది అని అన్నారు. నేను గౌరవిస్తాను, నేను ఆమె చెప్పింది విన్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, అయ్యా ప్రభుత్వం వారు, ఆయుష్ విభాగం వారు మొద్దు నిద్ర లేవండి, దీని గురించి చెప్పండి, సమాధానం ఇవ్వండి. మీరు చెప్తేనే మేము నమ్ముతాం అని మేము అంటాం. ఎందుకనంటే ఇట్స్ అన్ ఆయుష్ బాడీ అనేది ప్రభుత్వం ఆమోదిత సంస్థ కాబట్టి మీరు ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పకపోతే కూడా మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, ఈ క్లాట్స్ కి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లడ్ క్లాట్స్ ఎక్కువైతున్నాయన్న దానికి ఎంఏహెచ్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అది నేను రాశాను ప్రభుత్వానికి. నువ్వు చెప్పే బాధ్యత ఉంది, నువ్వు చెప్పకపోతే నీ మీద నాకు అనుమానం వస్తుంది. నువ్వు చెప్తావా చెప్పవా అని రాశాను. కుంభకర్ణులు నిద్రపోయే వాళ్ళకంటే ఎక్కువగా ఆయుష్ విభాగం వాళ్ళకు నిమ్మకి నీరెత్తినట్టు పడుకున్నారు. ఈ విషయంలో కూడా సమంత గారి విషయంలో ఐ విల్ సపోర్ట్ హర్ సెంటెన్స్. ఎందుకు? ఆమె ఒక పెద్ద ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ సత్యమా అసత్యమా అని చెప్పాల్సిన బాధ్యత ఆయుష్ విభాగం ఉంది. ఆయుష్ విభాగం వాళ్ళు, ఎందుకంటే దీంట్లో స్టడీస్ ఉన్నాయండి, అవే ఉత్తగా మాట్లాడలేదు. మెక్సికన్ స్టడీస్ ఉన్నాయి, 1991 నుంచి ఉన్నాయి, 2021 కూడా ఉన్నాయి. దీని మీద పబ్లిష్ పేపర్స్ ఉన్నాయి. మనం నేను ఎట్లా కాదంటాను, కానీ నేను అది అప్లికబుల్ కాదు, నేను చెయ్యను అని నేను అంటాను. ఎందుకంటే నేను అలోపతి వైద్యుడిని. కానీ నాకు చెప్పాల్సిన బాధ్యత, వాట్ ఈస్ సైన్స్ ఐ విల్ యాక్సెప్ట్. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ గురించి నాకు విజ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు. కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా, అయ్యా కొద్దిగా నువ్వు చెప్తావా, నాకు నేను నేర్చుకుంటాను, నాకు 3 రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చెప్పండి. సమంత ఎట్లాగైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో పర్మిషన్ ఇవ్వమని నేను అడుగుతున్నాను, నాకు పర్మిషన్ 1 వారం రోజులు మీ దగ్గరకు వచ్చి నేను నేర్చుకుంటాను. ఎందుకంటే దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు అన్నా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా దీని మీద స్పందించి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వ్యాకరణ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ ముఖర్జీ గారు. మనం చూస్తున్నాం నటి సమంత చేసిన ట్వీట్ పై వైద్య వర్గాలు స్పందన ఏ స్థాయిలో ఉందో. ఖచ్చితంగా ప్రభుత్వ విభాగాలైన ఆయుష్ లాంటి విభాగాలు కూడా దీనిపైన స్పందించాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అది కొందరికి ప్రాణాల మీదకి తెస్తుంది. ఖచ్చితంగా ఒక సమస్య వచ్చేటప్పుడు, ఒక ఆరోగ్య సమస్య వచ్చేటప్పుడు డాక్టర్ని సంప్రదించడం, లేదంటే ఎవరైనా ఒక సలహా ఇచ్చేటప్పుడు ఆ సలహాకి ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి, అలాగే ఆ సలహాకున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్డ్గా రీసెర్చ్ చేయాలి. లేదంటే తెలిసిన డాక్టర్లతో కనుక్కొని మాత్రమే వైద్యం చేసుకోవాలి. సొంత వైద్యం సేఫ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టని వైద్యులు సూచిస్తున్నారు. మరి సమంతకు సంబంధించి ఈ విధంగా ఆమె చెప్పడం, అంటే తాను వాడాను, నాకు మంచి ఫలితాలు ఇచ్చాయని చెప్పడం వరకు ఓకే, కానీ మీరు కూడా వాడండి అనటంలోనే ఆమె తప్పు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ వర్గాలు స్పందించాలని వైద్యులు కూడా సూచన చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్.